ఆహ్వానించి మేడం అద్భుతంగా ఈ తరగతిని ఏర్పాటు చేశారు. ఏదో అలా బయలుదేరి వచ్చాను కూచిపూడికి. ప్లస్ మరి ఈ ఊరి పేరేంటి? సురవరం, చోరంపూడి. ఈ ప్రాంతానికి ఎంతోమంది అద్భుతంగా ఇప్పుడే చెప్పారు మేడము, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టినటువంటి పిరమిడ్స్, జరుగుతున్న యాక్టివిటీ మొత్తం అంతా కూడా మరింత మారుమూల గ్రామంలో ఇదే ప్రాంతంలో ఉంటూ స్పిరిచువల్ టాబ్లెట్స్ నేర్చుకొని లెవెల్ 1 కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఒక ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు వేదిక మీదకి రావాలి. సర్టిఫికేట్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ పేరు మేడం? కమలా గారు, రమాదేవి గారు, ప్లీజ్ కమ్. సో డాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఆవిడ చేతుల మీదుగా సర్టిఫికేట్ ఇచ్చాక మేడం యొక్క చిరు సందేశాన్ని కూడా మనం తీసుకుంటాము. యా, ట్యాబ్లెట్లు మీకు అరిగాయా? ఏం నేర్చుకున్నారో, ఏం ఉపయోగపడుతుంది? ఒక 2 నిమిషం. ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలండి. ట్యాబ్లెట్లు బాగా అరిగినాయండి నాకు. ఈ ధ్యానంలో రాకముందు నేను చాలా భయస్తురాలండి. అసలు ఎంతమందితో ఇలా మాట్లాడుతున్నానండి, ఇదంతా ధ్యానమగ్నండి. ముందుగా పత్రి సార్కి సత్తకోటి ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులకి వేల వేల కృతజ్ఞతలు. నేను ఒక ఆడపిల్లగా పుట్టానని, ఎందుకు పుట్టానని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక నేను గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఈ జన్మ తీసుకున్నందుకు నేను ఎంత పుణ్యం చేసుకుంటేనే నాకు ఈ జన్మ వచ్చిందని ఇప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఎన్నో నేర్చుకున్నానండి నేను ధ్యానంలోకి వచ్చాను. ఒక రాయిని ఒక శిల్పంగా తయారయ్యాను ఈ ధ్యానంలోకి వచ్చాక. ఇంకా నాలాంటి వాళ్ళు ఎంతో తయారు చేయాలని ఒక ఎల్వన్ చేసి ఒక డాక్టర్గా తయారైన సర్టిఫికేట్ నాకు ఎప్పుడో 2 years అయిందండి సర్టిఫికేట్ వచ్చి. అయితే నేను తీసుకోలేదు. నేను డాక్టర్ తయారయ్యి ఏ సుఖం, నా వల్ల ఎవరికన్నా తయారు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు అది ఆనందం అని నేను వద్దు మేడం, నేను రాను, నేను తీసుకోను అని వెళ్ళలేదండి. విజయవాడ రమ్మని 2 సార్లు పిలిచారు. కానీ నా అదృష్టం ఏంటో సార్ గారే వచ్చి నాకు సర్టిఫికేట్ ఇవ్వడం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీ